మన జీవితం, అయ్యో నా భర్త పట్టించుకోవట్లేడు, అయ్యో నా భర్త నన్ను మాట్లాడుతుంటే ఓర్వలేకపోతున్నాడు, లేదంటే కొద్ది సమయాన్ని ఇవ్వలేకపోతున్నాడు. అమ్మ, ఎవరితో నీ జీవితం ఈ రోజున? ఈ మనుగడ ఎలా కొనసాగాలి అంటే దేవుడి కృప, దేవుడి కృపే చాలు. ఆశీర్వాదం వరకు వద్దు, కృపే. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తాడండి. ఏ సన్నిధికి వెళ్ళినా, నేను చిన్న అడరేషన్ షాపులకు వెళ్ళినా, లేకపోతే ఫాదర్స్ మన గురువులు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళినా నేను ఏం అడుగుతానంటే, దేవుణ్ణి, ఆ బిడ్డ నా మీద చేపెట్టడం ద్వారా, నీ అభిషక్తుడు నా మీద చేపెట్టడం ద్వారా నీ కృప నాకు చాలయ్యా. ఐ డోంట్ ఆస్క్ లైక్ గిఫ్ట్ ఆఫ్ కన్సీవ్ అండ్ ఆల్. నేనేం అడగను, దేవుని ఒక్కటే అడుగుతాను, నీ కృప ఆ బిడ్డ ద్వారా నువ్వు ఆల్రెడీ ఏదో ఏర్పాటు చేసావు, ఇక్కడికి పిలిచావంటే నువ్వు ఏదో ఒకటి నాకు ఇచ్చి పంపిస్తావు, కాబట్టి నీ కృప నాకు చాలయ్య. ఆ కృప ఇచ్చి పంపి, నేను వెళ్ళిపోతాను ఈ నుంచి. ఇవ్వకుండా పంపియకు. పరిశుద్ధాత్మ దేవుడు నేర్పాడు ఈ ప్రార్థన, మనుషులు నేర్పలేదు. ఏ వ్యక్తి వాక్య పరిచయం ద్వారా నాకు నేర్పలేదండి, పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే నేర్పాడు. ఎందుకంటే వాక్యం చదువుతున్నాం కాబట్టి. నా కృప నీకు చాలు. కృప, దేవుడి కృప మహాసముద్రములో నీటి చుక్కలను, నీటి బిందులను చెమ్ముతో తీసి నువ్వు ఎంత పారబోసినా పక్కకేసినా కూడా అవి అయిపోవు ఆ వాటరు కదండి. అదేవిధంగా దేవుడి కృప కూడా ఇంతే. నువ్వు మహాసముద్రం దగ్గరికి వెళ్ళి ఒక చిన్న చెమ్ముని తీసుకొని వచ్చి పక్కకు పోసుకున్నంత మాత్రాన అయిపోదు దేవుడి ఆశీర్వాదం, అయిపోదు దేవుడి కృప, అక్కడికి అయిపోదు. దెర్ ఈజ్ నో ఎండింగ్ పాయింట్. మహాసముద్రం కనబడదు, ఎక్కడ ఎండింగ్ పాయింట్ ఉందనో మనం అక్కడికి వెళ్ళి చూడాలి. అదేవిధంగా దేవుడి దగ్గరికి వెళ్ళి చూడాలి మన జీవితాన్ని, దేవుళ్ళో ఉండి చూడాలి మన జీవితాన్ని, దేవుడి చెంత ఉండి దేవుడి యొక్క చిత్తాన్ని మనం చేయగలగాలి. దూరంగా వచ్చి దేవుడి చిత్తాన్ని చేస్తానంటే అవ్వదు మన వల్ల. అందుకే ఆ దేవాదేవుడు ఈరోజు మనందరితో కూడా ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, చూడండి, అవును మనమందరం మనుషులు, మనకి బలహీనతలు ఉంటాయి. అయినప్పటికీ మనం ఒక గొప్ప పాట పాడతాం. అదేంటంటే, నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. అడుగుతున్నాం కదా మరి పాట, మరి ఎందుకు ప్రార్థనలో అది లేదు, మన జీవితంలో అది లేదు? నీ చేతితో నన్ను పట్టుకో అంటున్నావు, పట్టుకుంటుంటే వెళ్ళిపోతూ ఉన్నావు దేవుని విడిచిపెట్టి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్నోసార్లు దేవుడు పట్టుకుంటూనే ఉన్నాడు. పట్టుకున్నాం కాబట్టి దేవుడు ఇంకా మనం బ్రతికి ఉన్నామండి. అయితే ఇంకా దేవుడు ఏమంటున్నాడు చూడండి, నీ ఆత్మతో నన్ను నడుపు అని మనం దేవుణ్ణి అడుగుతున్నాం. నడిపిస్తున్నాడు. పుట్టుక నుంచే, నువ్వు నేను పుట్టక ముందే దేవుడి యొక్క ప్రణాళికలో మనం అందరం ఉన్నాం. మరియ తల్లే కాదండి, యేసువారే కాదండి, దేవుడి యొక్క రాజ్యమే కాదండి, దేవదూతలే కాదండి. ఆ దేవుడి యొక్క ప్రణాళికలో మన తల్లికి పుట్టక ముందు తెలీదు మనం ఏ పోలికల్లో ఉంటామో. తల్లిదండ్రులు అనుకుంటారు నా బిడ్డ నా పోలికలలో ఉంది. పుట్టిన తర్వాత ఆ యొక్క లేబర్ పెయిన్ మొత్తం మర్చిపోతుంది తల్లి, ఆ యొక్క ప్రసవ వేదన మొత్తం మర్చిపోతుంది, ముఖము చూడగానే మురిసిపోతుంది, అమ్మో నా బిడ్డ అని. మన తండ్రి మనల్ని ముఖం చూడలేదు, ఆత్మలో చూశాడు, గ్లోరీలో దేవుడి మహిమలో చూశాడు, దేవుడి చిత్తములో. దేవుడికి మనకు ప్రణాళిక ఉంది కదా మన జీవితం పట్ల, ఆ ప్రణాళికను సిద్ధము చేసి ఏర్పాటు చేసి చూస్తున్నాడు. మొన్న సజిత్ బ్రదర్ చెప్పారండి, నేను ఇక్కడ షార్ట్లో విన్నాను. బ్రదర్ ఒకటే మాట ఏమన్నారంటే, బిఫోర్ యూ బర్త్ అంటే నీ యొక్క తల్లి గర్భంలో నువ్వు పుట్టకముందే దేవుడికి ప్రణాళిక ఉందంట. మనం బైబిల్ చదువుతున్నప్పుడు ఇర్మియా గ్రంథం 29:11 ఏమనుకుంటామంటే, దేవుడు మనల్ని బంగారు బాటలో నడిపిస్తాడు, బంగారు భవిష్యత్తునిస్తాడు. అమ్మ, బంగారు భవిష్యత్తుని ఇచ్చే దేవుడు మనుషుల్లాగా ఏదైనా ఒక మాట చెప్పి మాట్లాడండి. మనం పుట్టకముందే, మనం తెలియకముందే, మన తల్లిదండ్రులకి పరిచయం కాకముందే, మన కుటుంబ సభ్యులకి పరిచయం కాకముందే, భార్యకి భర్తకి ముడిపడకముందే, నీ పిల్లలు పుట్టకముందే దేవుడికి నీ పట్ల నా పట్ల ప్రణాళిక ఉంది. నీ బిడ్డల పట్ల నా బిడ్డల పట్ల ప్రణాళిక ఉంది. నీ కుటుంబం పట్ల నా కుటుంబం పట్ల ప్రణాళిక ఉంది. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా పుట్టాలో దేవుడికి ప్రణాళిక ఉంది. దేవుడు సర్వాంతర్యామి, సర్వసృష్టికర్త. మనం ఈజీగా తీసుకుంటున్నాం దేవుణ్ణి, లైట్గా ఆలోచిస్తున్నాం దేవుడి గురించి. శక్తివంతుడు, ప్రియమైన బిడ్డ, దేవుని శక్తిహీనుని చేయకు. మాటలు మాట్లాడుతూ ఆలోచిస్తూ దేవుడు నీ యొక్క విశ్వాసం నా యొక్క అవిశ్వాసం, నీ యొక్క అవిశ్వాసం నా యొక్క అవిశ్వాసం దేవుడికి ఏమి ధిక్కరణ కాదండి. మనం అవిశ్వాసం చూపించినంత మాత్రాన దేవుడికి ప్రాబ్లం లేదు, మనకే ప్రాబ్లం. మనం పడిపోతుంటాం కాబట్టి. దేవుడికి ఏ ప్రాబ్లం లేదు, కానీ బాధపడుతున్నాడు దేవుడు. యేసయ్య ఏడుస్తున్నాడు, నా బిడ్డలు బాధపడుతున్నారు, నా బిడ్డలు ఏడుస్తున్నారు, అయ్యో నశించిపోతున్నారు. చూద్దాం ఎందుకు నశించిపోతున్నాము వాక్య రూపంలో. శిల్పి చేతిలో శీలను నేను అనుక్షణము
నన్ను చెక్కుము. అడుగుతున్నామా ప్రార్థనలో, వాక్య రూపంలో, లేదంటే పాట రూపంలో, అయ్యా నీ యొక్క చేతిలో నేను శిలని, శిల్పి చేతిలో శిలను నేను. యాక్చువల్లీ ఎందుకు మనం శిల అంటున్నామంటే, చూడండి యేసుప్రభుల వారు మనల్ని ఏమన్నాడు, ఫాలో అవ్వండి, నన్ను అనుసరించండి అన్నాడు. యేసుప్రభుల వారు ఫాలో అవ్వమని చెప్పిన వ్యక్తి ఎవరు? పేతురు. పేతురు ఎవరు? రాక్. ఇప్పుడు మనమందరం కూడా ఎవరము అంటే, మామూలుగా చెప్తున్నాను అండి, నేను మళ్ళీ డెప్త్కి వెళ్ళట్లేను, ఓవరాల్గా చెప్తున్నాను. మనము కూడా శిలలమే, యేసయ్యని ఫాలో అవ్వాల్సిన వాళ్ళమే, యేసయ్య మార్గాన్ని తెలుసుకోవాల్సిన వాళ్ళమే. అందుకే నన్ను ఫాలో అవ్వండి. మనం కూడా ఎవరమంట? శిలలము. అందుకే అంటున్నాం పాట రూపంలో, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చెక్కుతుంటే ఆ యొక్క శిలను నొప్పిలేస్తుందా? లేవదా? కానీ దాని తర్వాత అందంగా అవుతుంది, చాలా అపురూపంగా కనబడుతుంది. శిల్పమే అట్లుంటే మనం ప్రార్థనలు చేయం, శిల్పానికి ఏమి మొక్కం. మరి మనము ఈ జీవితము దేవుడి యొక్క అమూల్యమైన రక్తం పెట్టి కొన్నాడు కదా, దేవుడు తన దేహాన్ని కుల్లబొడుచుకొని మరి మనల్ని కన్నాడు కదా. కీర్తన 2:7, నేడు నేను నిన్ను కని ఉంటిని, నీవు నా బిడ్డవు, నీవు నా కుమార్తెవు, నీవు నా కుమారుడవు. నన్ను అడుగుము, దేశమంతా దారాదత్తముగా ఇస్తాను, ఆమేన్ హల్లెలూయా. ప్రపంచమంతా నీకు దాసోహం అయ్యేలా చేస్తాను, ఆమేన్ హల్లెలూయా. మంచి రూపంగా అండి, సాతాన్లాగా దేవుడు అనేది. సాతాన్ వాడి ఇంటెన్షన్ వేరు, మన ఇంటెన్షన్ వేరు. దేవుడి రాజ్యం ఏర్పడాలి అని మనం అడగగలగాలి. అందుకే ఆ దేవాతి దేవుడు మళ్ళీ చెక్కుతున్నాడు. బాధ ఎందుకు చెక్కుతున్నాడు? ఎందుకు మొరపెట్టాలి, తప్పులేదు. అయ్యా భరించలేకపోతున్నావు, నువ్వే భరోసా, నీ మీద భారాన్ని వేస్తున్నాను అయ్యా, ఒక్కసారి ఈ భారాన్ని నీ పైన మోపుతున్నాను, దయచేసి మోపలేకపోతున్నాను నా తండ్రి, మోపించుకో నా తండ్రి అని. ఇదే ప్రార్థన. ఎందుకు చేయలేకపోతున్నా? రావట్లేదా ప్రార్థన? సైలెంట్గా ఉండు ఒక్క 10 నిమిషాలు. అమ్మ పరిశుద్ధాత్మ దేవుడు నేర్పించాడు, అదే చెప్తున్నాను నేను. సైలెంట్గా ఉండు ఒక్క 10 నిమిషాలు. షట్ యువర్ మౌత్. ఒక్కసారి నోరు మూసుకో. తిడుతున్నావేమో, అంటున్నావేమో, కర్స్ చేస్తున్నావేమో, ఊరికే మాట్లాడుతున్నావేమో, సైలెంట్గా ఉండు ఒక్క 10 నిమిషాలు. రా, ఏ రూమ్లో ఎవరూ లేరో ఆ రూమ్లోకి రా, లైట్ బంద్ చేయి, భయపడకు. దేవుడు లేడేమో, దెయ్యం ఉందేమో, భయపడకు. కనీసం ఒక క్యాండిల్ అయినా ముట్టించు, భయం కాకుండా ఉండడానికి. కూర్చో. ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అని యేసయ్య అన్నాడు. కళ్ళు మూసుకోండి. ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను అన్నాడు యేసయ్య. దాని తర్వాత మనకేం చెప్తున్నాడు? మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు. అమ్మా నీలో వెలుగుంది. ఎవరైనా అన్నారా నీలో అంధకారం ఉంది, నీలో సాతాను ఉంది, నువ్వు దేనికి పనికిరావు, నీ వల్ల ఒక్క ఉపయోగం లేదు, నువ్వేం సంపాదించట్లేవు, ఇంట్లో ఖాళీగా కూర్చొని తింటున్నావు, లేకపోతే నీ వల్ల అసలు ఏ యూజ్ లేదు, ఎందుకు బ్రతుకుతున్నావు అన్నారా? దేవుడు అంటున్నాడు, నా ప్రాణం పెట్టి నేను నిన్ను కొన్నాను. నీవెలా ఎంత తెలుసా? దేవుడి ప్రాణం అంతా. నీ భర్తకు అది అర్థం అవ్వట్లేదేమో, నీ బిడ్డలకు అది అర్థం అవ్వట్లేదేమో, దేవుడికి అర్థమవుతుంది. గాడ్ ఈజ్ లవింగ్ అస్. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇందాక అక్క ప్రార్థించింది కదా, శాశ్వతమైన ప్రేమ. ఎంత గొప్ప ప్రేమ అంటే, నువ్వు నేను చూడలేకపోతున్నాం, బిజీ ఉన్నాము, మన వల్ల అవ్వట్లేదు. ఈ సమయంలో దేవుడు అంటున్నాడు, అమ్మా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎంత అంటే నా 2 చేతులు చాపి చచ్చిపోయేంత స్లీవలో. అందుకే నేను చచ్చిపోయిన తర్వాత కూడా వామ్మో దేవుడు నన్ను ఎక్కడ విడిచిపెట్టాడని అనుకుంటావేమో అని నా రక్తము ద్వారానే నీ కోసం మొరపెడుతున్నాను. హేబేలు రక్తం మొరపెట్టింది పాత నిబంధనలో. యేసయ్య రక్తమే కాదండి, దేవుడైపోయాడు మనందరికీ. మరి దేవుడే విజ్ఞాపన ప్రార్థన చేస్తుంటే మనం ఏం చేస్తున్నాం ఈ రోజులలో? దేవుణ్ణే అనుసరించమంటే మరి మనం దేన్ని అనుసరిస్తున్నాం ఈ రోజులలో? మా దేవుడి కనుపాపలం మనం, విజ్ఞాపన కర్తలము. అనుకోదు అమ్మో నా వల్ల ఏమవుతుంది ప్రార్థన. నో అమ్మా, నువ్వు ఒక్కరి కోసం ప్రార్థన చేసినా నువ్వు విజ్ఞాపన కర్తినివే. మరియ తల్లి ముద్దు బిడ్డవే, దేవుడి దాసురాలవే. నిన్ను ఎవరు ఎన్ని మాటలన్నా, నువ్వు దేనికి పనికిరావన్నా కూడా నువ్వు గొప్పదానివే. దేవుడు చెప్తున్నాడు, నీవెలా నా ప్రాణమంతా, నా ప్రాణాన్ని ఈ ప్రపంచం మొత్తం తోల్చి ఇంకేమైనా చేసినా కూడా వారికి అర్థం కాదు, ప్రపంచానికి అర్థం కాదు నా ప్రాణం విలువ. నీకు అర్థమైంది కదా, నువ్వు బ్రతుకు, నేను నిన్ను పోషిస్తాను, నేను నిన్ను ఆదరణకర్త వలె ఆదరిస్తాను, ఇదిగో నేను నీ పక్కనే ఉన్నాను. దావీదు దేవుణ్ణి కండ్ల ముందుట చూస్తూ ఉన్నాడంట ప్రతి సమయంలో. అబ్షాలోము తరుముతున్నాడు, సొంత కొడుకు
చంపేద్దామని తరుముతున్నాడు రాజ్యాధికారం కోసం. అయితే దేవుణ్ణి చూశాడు దావీదు, రాజ్యాన్ని చూడలేదు, రాజ్యాధికారాన్ని చూడలేదు. నేను దావీదుని కింగ్ కదా అని చూడలేదు. రాజులకి రాజు, ప్రభువుల ప్రభువులు నాకు తోడై ఉండగా నాకు భయమేలా అని దేవుణ్ణి అడుగుతున్నాడు. అయ్యా ఏంటయ్యా నా ఈ బ్రతుకు, కొడుకు తరుముతున్నాడు నా తండ్రి అని మొరపెడుతున్నాడు. బిడ్డ, ఎందుకు మనం మొరపెట్టలేకపోతున్నాం? అడగాలి. అవును, అడిగినా కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటున్నావా? ఎస్, అదే దేవుడు చెప్తూ ఉన్నాడు. శిల్పి చేతిలో శీలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. దేవుడు తన ముఖ పోలికల్లో మనం చేసుకున్నాడు. ఇప్పుడు పరిశుద్ధంగా బ్రతకాలంటే ప్రయాస పడుతున్నాం, దేవుడికి తెలుసు. అందుకే నొప్పి అవుతుంది, శిల్పి చెక్కుతున్నప్పుడు నొప్పి అవుతుంది. యేసు ప్రభువారు తుంచబడ్డారు. నిన్నటి రోజున, ఈ రోజు కాదక్క, నిన్నటి రోజున జరిగింది చెప్తాను. నేను అబద్ధం చెప్పాను, అబద్ధ సాక్ష్యాలు చెప్పాను. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు కాబట్టి. ఈ రోజున పరిశుద్ధాత్మ ప్రభావం అంతగనంగా దివ్యబలి పూజలో నేను ఎంత అడుగుతున్నప్పుడు నా వల్ల అవ్వలేదు, ప్రార్థన చేయలేకపోయాను. నిన్నటి రోజున ఏం జరిగిందంటే, ఫాదరు, మా ఆనంద్ ఫాదరు, ప్యారిష్ ప్రీస్ట్ ప్రార్థన చేస్తున్నాడు దివ్యబలి పూజలో. నడి పూజలో ఎత్తిపట్టి ఆ యొక్క అప్పాన్ని త్రుంచాడు, జస్ట్ త్రుంచాడు అంతే. సంథింగ్ ఈజ్ హ్యాపెండ్ ఇన్ మీ. మీరు నమ్మని నమ్మకపోండాక నా గొప్పతనం అని చెప్పట్లేదు, కానీ ఏదో జరిగింది నా లోపట. హృదయం మొత్తం ఇట్లా కలిచి వేసినట్లుగా, అది ఎట్లా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఎక్స్పీరియన్స్, బర్నింగ్, హార్ట్ ఈజ్ బర్నింగ్. ఆ యొక్క హృదయం అనేది ఇలా కాలుతుందండి. కరెక్ట్గా చెప్పాలంటే ఒక అగ్ని వలె దహించబడుతుంది. సంథింగ్ ఈజ్ ఫిషింగ్, ఏదో జరిగింది లోపల, నాకు అర్థం కాలేదు. అయ్యా ఏంటిది ఈ యొక్క ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నప్పుడు ఏడుపు వచ్చేస్తూ ఉంది. అప్పుడు దేవుడు నెల్సన్ అని ఆ యొక్క సబ్రీనా అక్కని గుర్తు చేశాడు. తన బిడ్డ షెర్లిన్ బాధపడుతూ ఉంది. బిడ్డ ఒకప్పుడు తల్లిదండ్రులు కాదని పెళ్లి చేసుకుని బయటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు దేవాతి దేవుడు వాళ్ళు ప్రార్థించగానే బిడ్డ తిరిగి వచ్చింది. ఆ ఆనందంలో ఉన్నారు. అయితే ఇప్పుడు సాతాను గాడు ఏం చేస్తాడంటే, ఆనందం అనుభవించకుండా ఏదో ఒకటి పెడతాడు. వాడికి ఇష్టం పుల్లలు పెట్టడం, వాడికి ఇష్టం ఏదో ఒక శోధన తీసుకురావడం. అంత మాత్రాన వాడిని హైలైట్ చేయట్లేడు. హీఈస్ యూజ్లెస్. వాడు నశించిపోయాడు ఆల్రెడీ. ఆదికాండంలోనే ఆ దేవాదేవుడు అమ్మ మరియతల్ని చూపించగానే మరియతల్లి పాదముల క్రింద దేవుడి సంతానము క్రింద తొక్కబడి ఉన్నాడు. ఆమె నాడు ఆ తొక్కబడిని గాక యేసునామములో ఆమేన్. కానీ ఎందుకు ఫోకస్ చేస్తున్నామంటే మనం వాడిపైన, మనకొస్తున్న ప్రతి బాధకి, మనకొస్తున్న ప్రతి నిందకి మనము మనలో ఉన్న లోపాలని వెతుక్కోకుండా దేవుడు చేస్తున్నాడేమో, లేదంటే సాతాను చేస్తున్నాడని హైలైట్ చేస్తున్నాం. సాతాన్ని హైలైట్ చేస్తున్నాం. మనం మనల్ని మనము పరిశీలించుకోలేకపోతున్నాం. అయితే ఈ ఆలోచన ఏంటంటే, మనల్ని మనం పరిశీలించుకుంటే ఏం జరుగుతుంది? ఒక్కసారి ఆలోచిద్దాం. మనల్ని మనం పరిశీలించుకుంటే ఏం జరుగుతుంది? మనం అందరం కూడా ఆ దేవాతి దేవుడి ముఖ పోలికల్లోకి మారిపోతాం. ఒక్కసారి ఉన్న పలంగా నీలోకి తొంగి చూడు. నీలో నాలో ఏంటి నిట్టూర్పు, నిస్పృహ ఏంటి, అసలు ఎందుకు ఈ ఆలోచనలు? ఒక్కసారి ఆలోచిస్తే అయ్యో నేను పిచ్చిదాన్ని కదా, ఇవన్నీ ఎందుకు ఆలోచిస్తున్నాను? అందుకే అన్నారు కదండి పౌలు గారు, నేను చేయాలనుకున్నది చేయలేకపోతున్నాను, చెయ్యకూడదు అనుకున్నదాన్ని చేస్తూ ఉన్నాను. మనము ఇప్పుడు మనశ్శాంతి కోల్పోవడానికి కారణం కూడా చూడండి, తప్పట్లు 2 చేతులు కొడితేనే వస్తుంది, ఒక్క చేత్తో రాదు. అదేవిధంగా భర్త అయినా భార్య అయినా హూఎవర్ మేబీ ఎట్లా ఉన్నా అండి, మనం సపోర్ట్ చేస్తున్నాం దానికి. ఆ యొక్క సేటన్కి వీఆర్ సపోర్టింగ్, ఆ ఆలోచనలకి మనం సపోర్ట్ చేస్తున్నాము. అందుకే మనం బాధపడుతున్నామేమో. ఒకసారి ఆలోచించు ప్రియుని బిడ్డ, దేనికి సపోర్ట్ చేస్తున్నావు ఈరోజు నువ్వు? దేవుడి సహవాసంలో మనం ఉంటున్నామా, లేదంటే ఆ యొక్క దెయ్యము వాడి దుష్టుడి యొక్క ఆలోచనలో మనం పడిపోతూ ఉన్నామా? ఒక్కసారి మనం ఆలోచించగలగాలి. ఎందుకంటే మనందరినీ ఆ దేవాదేవుడు రక్తం వెలయించి కొన్నాడు, ఉత్తగానే కొనలేదండి. మనం పడిపోతామని తెలుసు. అయ్యా లార్డ్, ఐఎమ్ సరెండరింగ్ మై థ్రోట్. ప్రీషియస్ బ్లడ్ ఆఫ్ జీసస్ హ్యావ్ మర్సీ ఆన్ మీ. ప్రీషియస్ బ్లడ్ ఆఫ్ జీసస్ హ్యావ్ మర్సీ ఆన్ మీ. అమ్మా మా మరియతల్లి నా కోసం ప్రార్థించు. భర్తవలి భరించిన నా భరోసా, ప్రియుని వలె పాలించిన నా ప్రాణమా, భర్త వలె భరించిన నా భరోసా, ప్రియుని వలె పాలించిన నా ప్రాణమా, పిలచితివా నా యేసయ్యా, నీదు సేవకై నా పేరును పెట్టి
కరుణించితివా మా కరుణామయా, నీ కృపతో మము కాపాడి. ఎస్, భర్త వలె భరిస్తూ ఉన్నాడు, ప్రియుని వలె పాలిస్తూ ఉన్నాడు, తండ్రి వలె ఆలింగనము చేసుకుంటూ ఉన్నాడు, తల్లి వలె తన ఒడిలోని మనల్ని పడుకోబెట్టుకొని జోగొడుతూ ఉన్నాడు. అమ్మ, మనం ఉన్న పరిస్థితి అది ఏదైనా దేవుడి ఆదరణలో, దేవుడి యొక్క అండువరలో, దేవుడి యొక్క సర్వాంగ కవచము లోపటే మనం ఉన్నాం, బయట లేము ఇంకా. ఎందుకంటే యేసుప్రభు చనిపోయారు కదా, యేసుప్రభు రక్తము చిందించారు కదా, యేసుప్రభు వారు చెప్పారు కదా, టెటలాస్టాయ్. సాజిద్ బ్రదర్ రోజు చెప్తున్నారు కదా, ఏమని? ఇట్స్ టెటలాస్టాయ్, ఇట్ ఈస్ ఫినిష్డ్. సాతాను రాజ్యము కూలిపోయింది. దేవుడి రాజ్యము, పరలోక రాజ్యపు ఆ యొక్క తలుపులు తెరవబడ్డాయి. నీకు నాకు కూడా హృదయము తెరవబడింది, నీకు నాకు కూడా అంధకారము పోయింది, నీకు నాకు కూడా ఆధ్యాత్మికమైన వరాలు ఫ్రీగా పొందుకోవడానికి దేవుడు కృపనిచ్చేశాడు ఆల్రెడీ. జస్ట్ నువ్వు వెళ్ళి తెంపుకోవడమే వాటిని. చెట్టు దగ్గరికి వెళ్ళి ఫ్రూట్స్ని మనం తెంపుకుంటాం కదా, ఫ్రీగా వస్తున్నాయి అంటే కొనడానికి ఆలోచిస్తాం. మరి ఫ్రీగా ఇచ్చాడు కదా దేవుడు నీకు నాకు రక్షణ, ఫ్రీగా ఇచ్చాడు కదా ఫ్రూట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ ఫలాలు, వరాలు. ఎందుకు పొందుకోలేకపోతున్నాం? ఆలోచన శక్తివంతమైనది. మన ఆలోచన శక్తివంతమైన నమ్ముతావా ప్రియమైన బిడ్డ? అమ్మో నేను బాగాలేను ఒక 10 సార్లు అనుకో, బెడ్ మీద పడుకొని నాకు నిద్ర వస్తుంది నాకు నిద్ర వస్తుంది 10 సార్లు అనుకో, నిద్ర వస్తుంది. కానీ ఎప్పుడు నిద్రపోవాలో అప్పుడు నిద్ర రాదు. పడుకున్నప్పుడు నిద్ర రాదు, నైట్ పగలు నిద్ర వస్తుంది. ఎప్పుడు ఏది చేయాలో క్రమశిక్షణలో చేస్తే, దేవుడి చిత్త ప్రకారం చేస్తే అది దేవుడి చిత్తం. దానికి విరుద్ధంగా మనం చేస్తాం చూడండి, అదంతా సాతాను ఆలోచనే. అలాని భయపెట్టట్లేనండి. ఆ దేవదేవుడు చెప్తున్నాడు, నేను ఉన్నాను నీ పక్కనే ప్రతి సమయంలో కూడా. అందుకే యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనము, నా తప్పిదముల కొరకు గాయపడ్డావు. చెప్పుకోండి నా తర్వాత, మీరు మ్యూట్లోనే ఉండి చెప్పుకుంటూ ఉండండి, సైలెంట్గా ఉండొద్దు. కొంతమంది చెప్తున్నారు బిడ్డలు, గ్లోరీ టు గాడ్. ప్రణీతాక్క ఈస్ టెల్లింగ్ ఎవ్రీ వర్డ్. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఎందుకో నాకు తెలియదు. ఆ బిడ్డ ప్రతి మాట నేను ఏదైతే అట్టర్ చేస్తున్నానో ప్రతిదీ రిపీట్ చేస్తున్నట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తున్నాడు. మేబీ ఇట్ ఈస్ ట్రూ. అక్క నిజమా? గ్లోరీ టు గాడ్. ఎస్, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడంటే నిజం అక్క. ఎస్, గ్లోరీ టు గాడ్. సో మనం ఏదైతే, అవును మనకి ప్రార్థన రాకపోయినా అండి, ఇప్పుడు మన సిరిల్ ఫాదర్ ఉన్నారు, ఇందాకలా అక్క ప్రేయర్ చేసింది, మన జోసెఫ్ ఫాదర్ ఉన్నారు, వాట్ దే ఆర్ డూయింగ్, వాళ్ళు ఏం చేస్తున్నారు? మనకు నేర్పిస్తున్నారు ప్రార్థన, మనకు నేర్పిస్తున్నారు ఆరాధన, మనకు నేర్పిస్తున్నారు వాక్య ధ్యానాంశం ఎలా చేయాలి, మనకు నేర్పిస్తున్నారు వాక్యం ఎట్లా ఎత్తిపట్టి ప్రార్థించాలి. బట్ వీఆర్ నాట్ లర్నింగ్, వీఆర్ సీయింగ్, వీఆర్ వాచింగ్. జస్ట్ చూసి విడిచిపెడుతున్నాం. ఇప్పుడు ఎలా అని చెప్పేది, ఓకే ఇప్పుడు మూవీ ఉంది, 3 గంటల మూవీ ఏం చేస్తాము? చూస్తాము. ఇప్పుడు చూడట్లేనా? కానీ నేను మామూలుగా చెప్తున్నా ఎగ్జాంపుల్గా. ఈ మూవీలు ఇవన్నీ సాతానే ఆలోచన తీసుకురావద్దు, బట్ మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో మూవీ చూస్తాం. ఏదైనా ఒక మూవీ అంటే దేవుడి మూవీస్ కూడా ఉంటాయి అనుకోండి. ఈ రోజుల్లో దేవుడి మూవీస్ ఎంతమంది చూస్తున్నారు లేండి, కానీ మామూలు మూవీస్ వేరే సీరియల్ ఇవి ఉంటాయి కదా, ఈ స్టార్స్ వీళ్ళు చూస్తుంటారు కదా, అవి చూసిన 3 గంటల మూవీ పసి పిల్లాన్ని కూడా 3 నెలల తర్వాత అడుగు, ఆ సినిమా పేరు చెప్తాడు, అందులో ఏ క్యారెక్టర్స్ ఉన్నారో కూడా చెప్తారు. చిన్న పిల్లలు ఉన్నారు ఇప్పుడు 10 ఏళ్ళు 11 ఏళ్ళు 12 ఏళ్ళు, 3 గంటల మూవీ గుర్తుపెట్టుకొని బిడ్డలు స్టోరీ వల్ల చెప్తారు తల్లిదండ్రులకు చెప్పమంటే. అదే బైబిల్ దగ్గర వచ్చి కూర్చొని యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో ఏముందంటే కొంతమందే చెప్తారు. ఎందుకు? తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు అదే చేస్తున్నారు, పిల్లలు అదే చేస్తున్నారు. ఒక రీల్ చూశాను అక్క రీసెంట్గా, నేను ఆ దేవాదేవుడు చూపించాడు. అదేంటంటే ఒక పాప బాబో తెలియట్లేదు, ఒక 4 ఏళ్ళు ఉంటాయి. ఆ బుడ్డోడు అది ఫోన్ పట్టుకొని ఇలా 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 చూస్తున్నాడు. ఇంగ్లీష్ వాళ్ళు తెలుగు వాళ్ళు కాదు, ఫారెన్ కంట్రీస్ వాళ్ళు అనుకుంటా. చూస్తుంటే పక్కన వాళ్ళ అమ్మ కూర్చుంది, పక్కన వాళ్ళ డాడీ కూర్చున్నాడు అప్పటి వరకు ఫోన్ పట్టుకొని. వాళ్ళ అమ్మ ఏం చేసింది, వెళ్ళి బైబిల్ తెచ్చుకొని వచ్చి కూర్చుంది అదే ప్లేస్లో. మళ్ళీ కొద్దిసేపటి తర్వాత వాళ్ళ డాడీ వాళ్ళ అమ్మని చూశాడు. మళ్ళీ వాళ్ళ డాడీ ఏం చేశాడు, లేచి బైబిల్ తెచ్చుకొని వచ్చి కూర్చున్నాడు. ఈ బుడ్డోడు కొద్దిసేపు ఆడుతూనే ఉన్నాడు ఫోన్లో. ఆడి 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 చూశాడు, ఏంటి మా అమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారని పక్కకు చూశాడు. చూడడానికి బుక్ పట్టుకొని చదువుతున్నారు. అమ్మో ఏదో బుక్ పట్టుకొని చదువుతున్నారని ఆ బుడ్డవాడు కూడా బుక్ తెచ్చుకున్నాడు. ఏ బుక్? చిన్న బైబిల్ కొన్నారేమో వాడికి, అది తెచ్చుకొని ఓపెన్ చేసి చదువుతున్నాడు. మన పిల్లలు కూడా ఇంతే. పిల్లల్ని అనొద్దమ్మా, పసి కందులు, ఆ బిడ్డలకేం తెలియదు. మనం జీవిస్తున్న జీవిత విధానం వారికి ఒక ఉదాహరణ, ఒక ఎగ్జాంపుల్, ఒక మార్గదర్శకము. ఆ దేవాదేవుడు యేసుప్రభువు నన్ను అనుసరించండి అన్నాడు. ఇప్పుడు మనకేం చెప్తున్నాడంటే, మిమ్మల్ని మీ పిల్లలు అనుసరిస్తారు, జాగ్రత్త. మిమ్మల్ని ఈ లోకం అనుసరిస్తుంది, జాగ్రత్త. మిమ్మల్ని ఈ లోకం చూస్తుంది, జాగ్రత్త. నువ్వు నేను అనుకుంటాం, మనం చర్చిలోకి వెళ్తే మనల్ని ఎవరు చూడరు అనుకుంటాం, అందరూ చూస్తున్నారు, జాగ్రత్త. అందుకే వస్త్రధారణ జాగ్రత్త.
ఆలోచన విధానం జాగ్రత్త, చూపులు జాగ్రత్త, నడక జాగ్రత్త, జుట్టు విధానం జాగ్రత్త. పొడవుగా ఉంటే జుట్టు జాగ్రత్త. వాక్యం సెలవిస్తుంది, అహంకారం పెరుగుతుందంట పొడవుగా ఉంటే జుట్టు. నిజం, తప్పుగా అనుకోవద్దు ప్లీజ్. నేను చదివాను, బైబిల్లో ఉన్నదే చెప్తున్నాను. ఘోరంగా ఉన్నాయి మాటలు, అవి చెప్పుకోలేము. అందుకే హోషేయ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము. హోషేయకి దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, ప్రవక్తకి, ఆ వ్యభిచార స్త్రీని పెళ్లి చేసుకో వెళ్ళి అన్నాడు. ఎవరిని? వ్యభిచార స్త్రీని. ఆల్రెడీ వ్యభిచారంలో ఉన్న స్త్రీని పెళ్లి చేసుకో హోషేయ అని చెప్తున్నాడు దేవుడు. ఎవరికి? ప్రవక్తకి. ఏం చేశాడు హోషేయ? పెళ్లి చేసుకున్నాడు. మళ్ళీ పెళ్లి తర్వాత మళ్ళీ వెళ్ళిపోతుంది. ఎవరి దగ్గరికో వెళ్ళిపోతుంది. డబ్బులు ఇస్తాము ఎక్కువగా అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మళ్ళీ దేవుడి యొక్క స్వరము ప్రత్యక్షమైంది. ఏం చేయమంటావయ్యా నన్ను? ఏంటిది? నాకేంటి బాధ అంటున్నాడు యెహోషువ. మన లాంగ్వేజ్లో చెప్పుకుంటే, వెళ్ళి తెచ్చుకో, నీ భార్యను తెచ్చుకో అంటున్నాడు. అంటే నేను సపోర్ట్ చేయట్లేనండి, వాక్యము. అంటే మరియా మగ్దలేనమ్మ 7 దెయ్యములతో ఇలా అయ్యింది. అదేవిధంగా మనం బావి దగ్గర ఉన్న స్త్రీ 6 భర్తలతో ఉంది. 7వ భర్త యేసుప్రభువు వారితో మాట్లాడుతుంది. శాశ్వతమైన భర్త దేవుడే అని అర్థమయ్యింది. నీకు నాకు కూడా అర్థం అవ్వాలి. నువ్వు ఎంతమందితో మాట్లాడుతున్నా ఈ లోకంలో, ఎంత కామపు ఆలోచనలో ఎవరైనా ఏమైనా బ్రతుకుతున్నా, మనం బ్రతుకుతున్నప్పటికీ ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మే బి, అది ఏదైనా కావచ్చు, ఏ సమస్య అయినా కావచ్చు, నీ సమస్యను పెట్టుకో అక్కడ. దాన్ని పట్టుకోకు, దేవుడి వైపు చూడు. ఆ సమస్య పెద్దగా భారంగా కనబడుతుంది, స్వీకరించలేవు, భయమేస్తుంది. కానీ దేవుడి వైపు చూడు. పునీతులు ఇలానే ప్రార్థించారంట అండి. ఏమని అంటే, ఈ సమయంలో ఏ బిడ్డనో బాధపడుతుందయ్యా, నా హృదయానికి అది తెలుస్తుంది తండ్రి. అయా దీవించు బిడ్డని, ఆశీర్వదించు బిడ్డని. అయా వీలైతే ఆ భారాన్ని నా మీద వేసేయి, నేను మోస్తాను. నీ వల్ల నేను మొయ్యడానికి నాకు శక్తి లేదు, కానీ నాకు శక్తినిచ్చి నువ్వు మొయ్యయ్యా అని ఆ బిడ్డలు అడుగుతూ ఉన్నారంట. ఎక్కడుంది ఇది? అదేంటి జోష్న, ఒకరి భారం మనం మొయ్యడం ఏంటి? ఉందండి. గలతీలకు రాసిన లేఖ 6వ అధ్యాయం 2వ వచనము, ఒకరి భారములను మరి ఒకరు భరించి క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్పుడు. గలతీలకు రాసిన లేఖ 6వ అధ్యాయం 2వ వచనము, ఒకరి భారములను మరి ఒకరు భరించి క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్పుడు. క్రీస్తు నియమం ఏంటి? క్రీస్తు ఆజ్ఞ ఏంటి? నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే పొరుగువారిని ప్రేమించు. పొరుగువారిని ప్రేమిస్తున్నానని మాటలలో వద్దు, క్రియారూపకంలో భరించు. భర్తనే భరించలేకపోతున్నాం, పక్కింటి వాళ్ళని ఎలా అని మనం భరించేది? అందుకే మొదటిగా భర్తని భరించడం నేర్చుకుందాం, పిల్లల్ని భరించడం నేర్చుకుందాం, అందరినీ భరించడం నేర్చుకున్న తర్వాత, అయా నీ కృప చొప్పున నాకు బిడ్డలందరి కోసం భరించే జ్ఞానాన్ని దయచేయి అని అడుగుదాం. అందుకే యెహోషువ అంటున్నాడు, ముగ్ధుడైపోయినాను నేనైతే యెహోషువ అన్న మాటకి. నేను నా కుటుంబము యెహోవాని మాత్రమే ఆరాధింతుము. ఈరోజు మీరు నిశ్చయించుకోండి ఎవరిని ఆరాధిస్తారో అని అన్నాడు. అదేంది యెహోషువ అలా మాట్లాడతావు? మోషే తర్వాత నాయకత్వంలో ఉన్నావు. నువ్వు చెప్పింది నిజమయ్యా, మేము యెహోవానే ఆరాధిస్తాం. మనము సంపద గురించి నేను మాట్లాడట్లేను. సంపదలు సంపాదించుకునేవి కూడా దేవుడికి అయిష్టమని తెలిసినప్పుడు, ఒకవేళ ఒక ఎగ్జాంపుల్ చెప్తా, నేను డైరెక్ట్గా చెప్పట్లేను వాళ్ళ పేరు. ఒకప్పుడు ఒక ఆంటీ చాలా స్పిరిచువల్, చాలా ఆధ్యాత్మికమైన బిడ్డ, నాకు ఎంతగానో సాయం చేసింది. ఆ ఆంటీ ఏజ్ 60 ఏళ్ళు పైబడి ఉంటుంది. సాయం చేస్తున్నప్పుడు వారి యొక్క కుటుంబము వైన్ షాప్ పెట్టారు. వైన్ షాప్ అంటే మందు అదే బాయ్స్ తాగుతారు కదండి, బీర్లు ఇవి ఉంటాయి కదా అవన్నీ. అయితే ఆ షాప్ పెట్టినప్పుడు మంచిగా వచ్చిందమ్మా, మనం అందరం ప్రార్థనలు చేస్తే నా కొడుకు ఇందులో వచ్చిందని అంటే నేను షాక్ అయిపోయాను. అప్పటికి నేను ఇంకా అంత ఎదగలేదండి ప్రార్థనలో. అప్పుడప్పుడే జపమాల స్టార్ట్ చేశాను 3 సంవత్సరాల ముందు. ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అప్పటికి కూడా బలంగా పనిచేస్తున్నాడు అండి. ఇదైతే నిజం. దేవుడు అంటున్నాడు, ఎక్కడో తప్పుంది ఇందులో, నువ్వు ప్రార్థన చేసినా కష్టమైనట్టుగా అనిపిస్తుంది నాకు. కొన్ని నెలలు పట్టింది, బిడ్డ మొత్తం లాస్ అయిపోయాడు. 8 నెలల తర్వాత ఫ్రెండ్స్ మొత్తం మోసం చేసి ఆయన మొత్తం పక్కకు పెట్టేశారు. ఈయన మాత్రం బయటికి ఒంటరిగా వచ్చేసాడు. డబ్బులు మొత్తం వాళ్ళు తినేశారు. అంటే ఆ బిజినెస్ ఒక కుటుంబాన్ని కడుతుందా? కట్టట్లేదు. ఒక నార్మల్ వ్యక్తిని తాగుబోతుని చేస్తుంది. ఒక సాధారణ వ్యక్తిని అసాధారణమైన పరిశుద్ధాత్మతో కాదు, అపరిశుద్ధాత్మతో నింపుతుంది. ఒక్క కుటుంబంలో తండ్రి తాగితే కుటుంబం మొత్తం సఫర్ అవుతుంది. కుటుంబాలు తరతరాలు ప్రార్థన చేయలేని బిడ్డలుగా మారిపోతున్నారు. అంటే ఇట్స్ అ కర్స్, అదొక శాపము, సాతాను తీసుకొచ్చింది అది. కాబట్టి మరి దీన్ని ఏలడానికి ఇలా ఎన్నో చూపిస్తున్నాడు అది, ఆ యొక్క సాతానుగాడు మనకి ఎన్నో ఆప్షన్స్ మన కళ్ళ ముందు. నేను ఒకటే చెప్తానక్క, నేను ఒకటే అనుకున్నాను, నేను మా అమ్మను ఆపలేను,
లేదంటే ఇంకెవరినైనా ఆపలేను. ఈవెన్ మా ఆయన కూడా తిట్టాడు, ఎప్పుడు కడతావు కదా అదేంది అన్నాడు. లేదు, పరిశుద్ధాత్మ దేవుడు బలంగా చెప్తున్నాడు, వద్దన్నాడు అని చెప్పాను నేను. మా ఆయన కింద ఉన్నాడు. సరే నేను పైకి వచ్చాను, దెబ్బ వచ్చి మోకరించాను, నీళ్ళు ఆన్ చేశాను, తల మొత్తం కింద పెట్టాను, లైట్స్ ఆఫ్ చేశాను. ఒక్క 5 నిమిషాలు నేను అడిగాను, ఇది నీ స్వరమా కాదయ్యా, ఇది నీ స్వరమా కాదయ్యా, ఇది నీ స్వరం, ఐఎమ్ కన్ఫ్యూజింగ్, నాకు తెలియట్లేదు, అందరు బాధపడుతున్నారు, ఇది నీదేనా 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 అని అడిగి ఒక వీడియో ఓపెన్ చేశాను. అప్పుడు అర్థమైంది నాకు, నిజమే దేవుడు చెప్తుంది, నిజమే దేవుడు మాట్లాడాడు. దాని తర్వాత మా అన్నయ్య అర్థం చేసుకున్నా, అందరూ అర్థం చేసుకుని. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి, ఇంకా మా హస్బెండ్కి కూడా చూపించాను ఆ వీడియో, అంటే అది వేరే వీడియో అండి, ఇంగ్లీష్లో ఉంది. చూపిస్తే మా ఆయన సైలెంట్ అయిపోయాడు. నేనేం చెప్తున్నా అంటే, సత్యము తెలుసుకునేంత వరకు మన కళ్ళు తెరవబడవు. ఒక్కసారి సత్యము తెలిసిన తర్వాత దాన్ని పట్టుకుంటే దాని రిజల్ట్ గొప్పగా ఉంటుంది. ఒక్కసారి ఏదైనా అన్యాయం అని నువ్వు ఒప్పించాలంటే అవ్వదు, న్యాయం ఏంటో తెలియాలి. ఒక్కసారి అవినీతి అంటే ఏంటో అర్థం కాదు, నీతి ఏంటో చెప్పాలి. అదేవిధంగా సత్యం అంటే ఏంటో చెప్పాలి అంటే అబద్ధం ఏంటో నిరూపించాలి. ప్రియమైన బిడ్డ, అదేవిధంగా ఆ దేవాదేవుడు ఏమన్నాడు తెలుసా? మత్తయి సువార్త 6:33లో, మొదటిగా నా నీతిని నా రాజ్యాన్ని వెతుకుడు, దాని తర్వాత అన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. నీతి ఏంటి, రాజ్యం ఏంటి? రాజ్యం అనగా పరలోక రాజ్య వస్తువులు, నీతి అనగా దేవుడికి ఇష్టమైనది మాత్రం చేయాలి. ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి నీతి కార్యాలు, ఎన్నో ఉన్నాయి నీతి శాస్త్రాలు, ఎన్నో ఉన్నాయి ధర్మాలు. దేన్ని ఫాలో అవుతున్నావు? బైబిలే ఒక ధర్మము, బైబిలే ఒక నీతి శాస్త్రము, బైబిలే ఒక ధర్మశాస్త్రము, బైబిలే లైఫ్, ఇట్స్ అ బ్రెడ్ ఆఫ్ లైఫ్. దేవుడే మనకి జీవాహారమై ఉన్నాడు. కాబట్టి రాకి నీ అన్నని నాన్నని రక్షించదు. నేను మా అమ్మతో ఒకటే అన్నాను, ఇంత మొత్తుకుంటున్నావు ఏంటమ్మా, రోజు మోకాల మీద నుండి ప్రేయర్ చేస్తున్నావు, అన్నయ్య బాగుండడానికి కారణము ప్రార్థనలు, రాఖీలు కాదు. నాకు నచ్చని ఆచారం ఏంటంటే, దాని తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బందిగా అండి, బొట్లు పెడతారు, ఏదో పసుపు పెడతారు, దాని మీద ఇంకేదో చల్లుతారు, బియ్యం చల్లుతారు. ఏంటది, ఏంటి బియ్యాలేంటి, బియ్యం ఎందుకు వరవస్తున్నావు? అట్లా పెట్టు బయటలోకి ఒక ముద్ద, బియ్యం ఎందుకు వరవస్తున్నావు? చేతుల మీద కాళ్ళ మీద ఎందుకు బియ్యం వరవసుకుంటున్నావు? అది అనిల ఆచారం కదా. ఈ రోజుల్లో క్రైస్తవులు కూడా ఉన్నారండి గొప్పవాళ్ళు, ఏదో ఒళ్ళో బియ్యం అంట. ఏమ్మా ఏం చేస్తున్నావు? శ్రీమంతం జరుపుకుంటున్నావా? ఫ్రూట్స్ తీసుకొస్తున్నావా? అయితే అవును, ఫాదర్ని పిలువు. ఒళ్ళో బియ్యం పోసుకుంటున్నావా? అయితే ఫాదర్ని పిలువు. ఇంకా ఏదైనా సపరేట్ ఈవెంట్ చేస్తున్నావా? సందర్భం ఏదన్నా ఉందా? పండుగ ఏమైనా ఉందా? ఫాదర్ని పిలువు, ప్రీస్ట్ని పిలువు. లేదంటే దేవుడు నీకు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా బిడ్డలు ఎవరైనా చూపిస్తే పిలువు, ప్రార్థన చేయమని చెప్పు, అంతే. బైబిల్ వాక్యం చదవకుండా నువ్వు ఎంతమంది బ్లెస్సింగ్స్ ఇచ్చినా కష్టమే ప్రియమైన బిడ్డ. ప్రార్థన చేసే వ్యక్తులు ఉండాలి, అందులో మంత్రాలు చదివే వ్యక్తులు కాదు, ప్రార్థన చేసే వ్యక్తులు ఉండాలి. జాగ్రత్త, నువ్వేం చేస్తున్నావో జాగ్రత్త. ప్రతిదీ దేవుడు చూస్తూ ఉన్నాడు. మనం ఉండడానికి కారణం ఏంటో ఆ దేవాదేవుడు ఈరోజు చెప్తున్నాడు. అదేంటి తెలుసా? చివరిగా ముగిచ్చేస్తున్నాను. మన హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనంలో ఏముంది తెలుసా అండి? నేను దేవుని ఒకటే అడిగాను, ఎందుకు మేము ఇంత బాధపడుతున్నాం, ఎందుకు మేము ఇలా ఉన్నామయ్యా అంటే, నా బిడ్డలు జ్ఞానము లేక నశిస్తున్నారు అన్నాడు. హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం, నా బిడ్డలు జ్ఞానము లేక నశించుచున్నారు. నేను లేక, జ్ఞానం అంటే ఏంటండి? నేను లేక. యేసయ్య జ్ఞానవంతుడు, నీతిమంతుడు, రాజుల రాజు, ప్రభువుల ప్రభువు. ఇదిగో సొలొమోను జ్ఞాన గ్రంథంలో వాక్యాలు చదువుతున్నాము, వామ్మో జ్ఞానం ఎంత గొప్పదో తెలుసుకుంటున్నాము. అయితే సొలొమోనికే తండ్రి, సొలొమోనికే రాజు, ఇదిగో అందరికీ కూడా ఈ ముల్లోకాలకి అధిపతి యేసయ్యనే జ్ఞానవంతుడు. అందుకే సామెతల గ్రంథం 18:20 సామెతల గ్రంథము 2:6, 3:6 అనుకుంటా అండి, అక్కడ వాక్యం సెలవిస్తుంది, ఆయన నోటి నుండి విజ్ఞానము వెలువడెను. ఆయన నోటి అంటే దేవుడి నోటి నుండి జ్ఞానం వచ్చిందంట, అంటే వాక్కు వచ్చింది. ఎవరు ఆ వాక్కు? యేసు ప్రభువారు. నువ్వు నేను కూడా ఈరోజు నశించడానికి కారణం ఏంటి తెలుసా? పరిశుద్ధమైన గ్రంథమే జ్ఞానము, చదవకపోవడం. పరిశుద్ధమైన గ్రంథమే జీవితము, చదవకపోవడం. ఇవన్నీ మనం కోల్పోతున్నాం. సింపుల్గా చెప్పట్లేను, అక్కడ డైరెక్ట్ వర్డ్ ఒకటి ఉంది చూడండి. ఇక్కడ సొలొమోను జ్ఞాన గ్రంథము 7వ అధ్యాయము, సొలొమోను జ్ఞాన గ్రంథం 7వ అధ్యాయము 27వ వచనము. డీప్ నాలెడ్జ్ చూడండి. ఒంటరిగా పనిచేసిన జ్ఞానము ఒంటరిగా పనిచేసిన అన్నిటినీ నిర్వహించును. చాలా క్లియర్గా చెప్తున్నాడు దేవుడు. జ్ఞానం ఒంటరిగా పనిచేసిన అన్నిటినీ నిర్వహిస్తుంది.
మనం నిర్వహిస్తాము ఏదైనా కార్యము, లేదంటే ఏదైనా పండుగను మనం సెలబ్రేట్ చేయాలనుకుంటాము. అందులో జ్ఞానము లేకపోతే గొడవలే, అందులో జ్ఞానము లేకపోతే వంట లేదని కంప్లైంట్ చేస్తారు, అందులో జ్ఞానం లేకపోతే చికెన్ సరిపోలేదు, మటన్ సరిపోలేదు అంటారు, అందులో జ్ఞానం లేకపోతే ఎందుకు పిలిచావమ్మా ఇంటికి అంటారు. అందుకే ఒంటరిగా పనిచేస్తుంది ఈ జ్ఞానము. అంటే దేవుడే పనిచేస్తున్నాడు మనలో, అన్నిటినీ నిర్వహిస్తుంది. ఎప్పుడు ఎక్కడ ఏం చేయాలో పరిశుద్ధాత్మ దేవుడు, అంటే దేవుడు యేసుప్రభుల వారి యొక్క ఆత్మ దేవుడి జ్ఞానమై ఉన్నాడు. కాబట్టి ఈ జ్ఞానం మనలో పని చేయాలి ప్రియమైన బిడ్డ. అందుకే లూకా 12:12 మనం చూసాం కదా, ఆ గడియలో మీరు ఏం మాట్లాడవలనో పరిశుద్ధాత్మ మీకు నేర్పును. ఏ గడియలో ఎవరు మాట్లాడాలి? జ్ఞానము మాట్లాడాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన జ్ఞానం మాట్లాడాలి. మనం మాట్లాడితే గొడవలే, మనం మాట్లాడితే నరకమే, మనం మాట్లాడితే కత్తులే, మనం మాట్లాడితే ఆయుధాలే, మనం మాట్లాడితే చావుడాలే, మనం మాట్లాడితే నిందలే, అవమానాలే. కానీ జ్ఞానం ఏం మాట్లాడుతుందో చూద్దామా? తాను మారకయే అన్నిటినీ నూతనీకరించును. ఆమేన్, హల్లెలూయా. దేవుళ్ళో ఉన్నవాడు నూతన సృష్టి అని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది కొరింథీలో. ఇక్కడ తాను మారకయే, జ్ఞానం ఎప్పటికీ మారదు, అది ఒకటే. యేసయ్య ఎప్పటికీ మారడు, నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉంటాడు. అయితే జ్ఞానము మారకయే అన్నిటినీ నూతనీకరిస్తుంది. నువ్వు నేను ప్రార్థనలో ఉన్నామా? నువ్వు నేను జ్ఞానము పరిశుద్ధమైన గ్రంథం చదువుతున్నామా? ఈ జ్ఞానం నీలో నాలో ఫలిస్తూ ఉంది రోజు రోజుకి. కానీ నువ్వు అలో చేయట్లేవు, దాన్ని అంగీకరించట్లేవు, దాన్ని నువ్వు బయటికి వెళ్ళడానికి ప్రయత్నం చేయట్లేవు. విజ్ఞాపన ప్రార్థన చెయ్యన్నాడా దేవుడు, నువ్వు చేయట్లేవు. లేదంటే ఏదైనా నీకు ఒక గిఫ్ట్ ఇచ్చాడా, దాన్ని ఉపయోగించుకోవట్లేవు. అకౌంటబిలిటీ, ప్రతి ఒక్కరం దేవాదేవుడు మనకి ఏమి అనుగ్రహం ఇచ్చాడో దానికి మనం ఆన్సర్ చెప్పాలి ప్రియమైన బిడ్డ. అది ఉపయోగించాలి మంచి సమయంలో, అనుకూల సమయంలో, అననుకూల సమయంలో కూడా ఉపయోగించాలి. దాని పేరే జ్ఞానము. అయితే ఇది మారకయే అన్నిటినీ నూతనీకరిస్తుంది. అంటే నువ్వు నేను నశించిపోతున్నప్పటికీ కూడా మనలో జ్ఞానం పనిచేస్తే పక్క వాళ్ళని నూతనీకరిస్తుంది, పక్క వాళ్ళని లేబడుతుంది, పక్క వాళ్ళని జీవింపజేస్తుంది. అంతేగాని నశింపజేయదు, నూతనీకరిస్తుంది. క్యాండిల్ కరిగిపోతున్నప్పుడు వెలుగునిస్తూ ఉంటుంది రూమ్కి మొత్తము. అదేవిధంగా నశించిపోతున్నప్పటికీ, ఆ క్యాండిల్ అయిపోతున్నప్పటికీ కూడా మనందరికీ వెలుగునెట్లయితే ఇస్తుందో, నీలో నాలో జ్ఞానం ఉంటే బిడ్డలందరికీ వెలుగునిస్తుంది. అంతేకాని అది తరగదు. అందుకే అది ప్రతి తరమున కొందరు భక్తులలోనికి ప్రవేశించి వారిని దేవుని స్నేహితులుగా, ప్రవక్తలుగా మార్చివేయును. ఎవరిలో ప్రవేశిస్తుందంట? అది ప్రతి తరములో కొంతమంది భక్తులలోకి అన్నాడు దేవుడు. భక్తిహీనులలోకి కాదండి. భక్తి అనగా దేవుడు యందు భయభక్తులు కలిగి జీవించుటే విజ్ఞానమునకు మొదటి మెట్టు. ఈ భక్తి, ఈ భయం దేవుళ్ళో మనకుంటే సాతానంటే భయం ఉండదు, మనుషులంటే భయం ఉండదు, బెంబెలెత్తిపోము ప్రతి పరిస్థితికి, అప్పుల బాధలకి భయపడము, ఇంకా ఏ బాధ అయినా భయపడము, చావుకి కూడా భయపడము. అంటే మంచిగా చెప్తున్నాను, నెగిటివ్ మాటలు మాట్లాడట్లేదు. ఈ ఒక నెగిటివ్ ఆలోచనలు వచ్చి చావు అంటాం కదా, అమ్మో చచ్చిపోతాం, ఇలాంటి భయాలు కూడా మనకు ఉండవు, హ్యాపీగా పోతాం దేవుడితో. అందుకే భక్తులలోనికి ఇది ప్రవేశించి వారిని దేవుని స్నేహితులుగా, ప్రవక్తలుగా మార్చివేను. అంటే జ్ఞానము లేకపోతే స్నేహితులు అవ్వలేము, జ్ఞానము లేకపోతే ప్రవక్తలం అవ్వలేము, జ్ఞానము లేకపోతే చివరిగా చెప్పాలంటే దేవుడి బిడ్డలు కూడా పిలువబడలేము. ఈ లోకంలో పరలోక రాజ్యాన్ని కూడా వెళ్ళలేము. అయితే ఇది నేను చెప్తున్నానా? దేవాదేవుడు వాక్యం క్లియర్గా ఉంది. 28వ వచనము, జ్ఞానమును చేపట్టిన వారిని మాత్రమే ప్రభువు ప్రేమించును. ఇది నేను చెప్పట్లేదండి, దేవుడు చెప్తున్నాడు, డైరెక్ట్ వర్డ్. జ్ఞానమును చేపట్టిన వాణిని మాత్రమే ప్రభువు ప్రేమించును. అవును, ప్రభువు ప్రపంచాన్ని మొత్తము ప్రేమించాడు, తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఆయన ప్రభువు యేసయ్య. అయితే ఇప్పుడు అన్నీ నీకు నాకు తెలుసు. కథోలిక శ్రీసభ బోధలు ఏం చెప్తుందో తెలుసు, రక్షణ అంటే ఏంటో తెలుసు, యేసు రక్తం అంటే ఏంటో తెలుసు, దివ్యబలి పూజ అంటే ఏంటో తెలుసు, ఎలా ప్రార్థించాలో తెలుసు, ఎలా వాక్యం చదవాలో తెలుసు. అయినప్పటికీ నాకు ఏమీ తెలియదు అంటున్నావు చూడు, అప్పుడు దేవుడు ప్రేమించలేడు. నీ నా ఇగ్నోరెన్స్, నీ నా తృణీకరణ, నీ నా ఆ యొక్క ఏమంటారండి, అది నువ్వు నాకు అవసరం లేదు పో అని వెనుదిరుగుతాం చూడు. ఒకప్పుడు ఎక్కడో లాంగినసా ఏదో అక్కడ ఉంది కదా పేరు, వాళ్ళు ఏం చేశారంట, దేవుని ధిక్కరించారంట, దేవుణ్ణి జీరో చేశారు. తిరిగి దేవుడు జీరో చేస్తే అందరూ చచ్చిపోయారు. అగ్ని ప్రమాదాలు, అగ్ని గంధకాలు కురిశాయి ఆ ప్రదేశంలో. ఈరోజు నా ప్రియమైన బిడ్డ భయపెట్టడం కాదు, జ్ఞానమును చేపట్టిన వాణిని
మాత్రమే ప్రభువుని ప్రేమించు. ప్రభువు ప్రేమించును. దేవుడు నిన్ను నన్ను ఇప్పటికీ కూడా ప్రేమించాలా, ఇంకా దీవించాలా, ఇంకా ఆశీర్వదించాలా, ఇంకా ఇంకా గొప్పగా వాడుకోవాలా, ఇంకా ఇంకా గొప్ప వాళ్ళగా దీవించాలా, ఏం చేయాలి? జ్ఞానమును చేపట్టాలి, పట్టుకోవాలి. ఎలా పట్టుకోవాలి? బైబిల్ పట్టుకో, అదే జ్ఞానం. పట్టుకో, జ్ఞానం పట్టుకో. నీ చెంతనే ఉంది. బైబిల్ పట్టుకోమ్మా, చదువమ్మా. చదువు రాకపోయినా ప్రయత్నించమ్మా. ఒక్కసారి ఓపెన్ చేయమ్మా, పిలుస్తుందమ్మా బైబిల్ నిన్ను. దేవాదేవుడు పిలుస్తున్నాడు. దేవుడే, ఇట్స్ సేక్రెడ్, ఇట్స్ లైక్ హోలీ. అది పవిత్రమైనది గ్రంథము. అందుకే పాతకాలంలో అండి, మనము ఇప్పుడు ఈ బైబిల్ చూస్తున్నప్పుడు కాలం కాదు కానివ్వండి, గత యేసుప్రభువారు చనిపోయిన 3 శతాబ్దాలు కూడా ఆనాడు యెరూషలేము దేవాలయంలో ఒకే ఒక్క తోరా ఉండేది. వాళ్ళు ఏం చేశారో తెలుసా? వాళ్ళు ఆ తోరాకి వెళ్ళి సాంబ్రాణి పొగ వేసేవాళ్ళు. ఊదంటాం కదా, కొంతమంది అయితే ఆ లాంగ్వేజ్ వేరుంటుంది ఇంకో. సాంబ్రాణి పొగ వేసేవాళ్ళు, దాని చుట్టూరా తిరిగేవాళ్ళు. దేని చుట్టూరా? బైబిల్ చుట్టూరా. దేవుడు బైబిల్ అనగా, ధర్మశాస్త్ర గ్రంథం అనగా పట్టుకోవాలంటే పట్టుకొని ఎక్కడ దొంగిలిస్తారో అని తాళం వేసేవారు. బైబిల్ ఒక సేక్రెడ్ ప్లేస్లో పెట్టి తాళం వేసేవాళ్ళు వాళ్ళు. అందుకే బైబిల్ అందరికీ అవైలబుల్గా లేదప్పుడు. కానీ ఇప్పుడు కొనాలంటే కోట్ల కొద్దిగా ఉన్నాయి, కానీ కొనే బిడ్డలు లేరు. జ్ఞానాన్ని ఎలా కొనాలి తెలుసా? మనం ఫస్ట్ బైబిల్ని కొనగలగాలి. జ్ఞానాన్ని ఎలా కొనాలి తెలుసా? మనం నీకు ఉన్నవి వెచ్చించి అయినా, నీకు ఉన్నవి మొత్తం వెచ్చించైనా నీవు జ్ఞానాన్ని కొను అంటున్నాడు దేవుడు. ఎక్కడుందబ్బా ఈ వాక్యము? లార్డ్ సొలొమోను జ్ఞానగ్రంథం 7:10 ఒకసారి చూడండి. నేను ఆరోగ్యము కంటే సౌందర్యము కంటే జ్ఞానమును ఎక్కువగా కోరుకొంటిని, ఇది వెలుతురు కంటే కూడా అధికముగా మనకి కావాలి. జ్ఞానం అంట వెలుతురు కంటే అధికమైనదంట. అందుకే ఆ దేవాదేవుడు అంటున్నాడు సొలొమోను జ్ఞాన గ్రంథం 7:30లో, వెలుతురు చీకటికి లొంగిపోయినను అంటే సాతాను బంధకానికి ఒక్కొక్కసారికి వెలుగు అంటే మన జీవితాలు ఆరిపోయినట్లు కనబడ్డను, చెడు మాత్రము జ్ఞానమును జయింపజాలదు. ఇక్కడ చీకటి వెలుతురును జయింపజాలదని లేదు, వేరే దగ్గర ఉంది. కానీ ఇక్కడేముంది? చెడు మాత్రము జ్ఞానమును జయింపజాలదు. చెడు మాత్రము జ్ఞానమును జయింపజాలదు. ఇప్పుడు నీకు నాకు వాక్యం తెలియదేమో, నీకు నాకు బైబిల్ అంటే ఎక్కువ రాదేమో, కానీ దేవుడు అంటే ప్రేమ ఉంది, భయం ఉంది, భక్తి ఉంది. వాక్యం ఎంతో కొంత చదువుతున్నాను చూడండి, అది చాలు. చెడు ఎంత మాత్రము జ్ఞానమును జయింపజాలదు. ఓడిపోతూనే ఉంటుంది సాతాను రాజ్యం, ఓడిపోతూనే ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ, ఓడిపోతూనే ఉంటుంది యొక్క సాతాను బంధకాలు, ఓడిపోతూనే ఉంటారు అపరాధులు అంటే ఆ యొక్క దెయ్యాన్ని పూనుకున్న వాళ్ళు, ఆలోచన పూనుకున్న వాళ్ళు. మనం ఓడిపోయినట్లుగా కనబడతాం ప్రపంచానికి. కానీ నీకు నాకు తెలుసు, నువ్వు నేను పట్టుకున్నది ఎవరిని? శాశ్వతుడైన మన తండ్రిని. ఇప్పటి వరకు ఎంతోమంది ఎగ్జిట్ అయ్యారు, నువ్వు నేను ఎందుకు ఎగ్జిట్ అవ్వలేదు గ్రూప్ నుంచి? దెర్ ఈజ్ ఎ ప్లాన్ ఆఫ్ గాడ్, దెర్ ఈజ్ ఎ విల్ ఆఫ్ గాడ్. దేవుడికి నీ పట్ల, నా పట్ల, నీ పిల్లల పట్ల, మన పిల్లల పట్ల ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. ప్రియమైన బిడ్డ, ఈరోజు మనం పట్టుకోవాల్సింది ఏంటంటే జ్ఞానాన్ని. జ్ఞానమును చేపట్టిన వాళ్ళని మాత్రమే ప్రభు ప్రేమించును. కడవరకు ఎల్లవేళకు అండి దేవుడు ప్రేమిస్తూనే ఉంటాడు. కానీ దేవుడు ప్రేమమయుడే, కానీ పాపాన్ని ప్రేమించడు, మనుషుల్ని ప్రేమిస్తాడు. అయితే ఇప్పుడు జ్ఞానాన్ని పట్టుకుంటే, జ్ఞానాన్ని పట్టుకున్నామంటే దేవుణ్ణి పట్టుకున్నాము కాబట్టి దేవుడు ప్రేమించక ఏం చేస్తాడు? అందుకే రోమిలకు రాసిన 8:28, నా చిత్తము సారముగా పిలువబడిన వారికి, నన్ను ప్రేమించు వారికి సమస్తము సమకూడి తగిన సమయమందు జరుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ముగిస్తున్నాను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, మాలో ఉన్న లోపాలు నా తండ్రి, జ్ఞానము లేకపోవడం నాయన, బైబిల్ చదవకపోవడం, ఇది మాకు చూపించినందులకు మీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ, అయ్యా సొలొమోను జ్ఞాన గ్రంథం 7వ అధ్యాయం నీ చిత్తమైతే ఈరోజు మేమందరం కూడా చదివి పడుకునే కృపను దయచేయండి అయ్యా. బిడ్డలకి శక్తిని దయచేయండి. అందులో విజ్ఞాన స్తోత్రం ఉంది, అన్నిటినీ చేస్తుంది విజ్ఞానం. విచారానికి జ్ఞానము లొంగదు. నీలో నాలో నిస్పృహ, విచారము, బాధ, దుఃఖం ఉందా? జ్ఞానము దానికి లొంగిపోదు. లే, ఇది దేవుడి స్వరం, లే అంటాడు. సాతాను గాడు కూర్చొని వల్ల అవ్వదంటాడు. అది అజ్ఞానం. సాతాను గాడికి జ్ఞానం లేదు. అందుకే పరలోక రాజ్యం నుండి గెంటి వేయబడునుగాక. ఆమె హల్లెలూయా. మన ఇంట్లో నుంచి కూడా వెళ్ళిపోనుగాక. ఆమె హల్లెలూయా. ఆ దేవాది దేవుడికి సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ ప్రతి ప్రార్థన విన్నపాన్ని కూడా యేసునాథుని తిరు హృదయానికి, నిష్కలంక మాత హృదయానికి ఇప్పుడున్న ఈ బిడ్డలు చివరి వరకు వెయిట్ చేశారు నాయన.
దే కెన్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. బిడ్డలు నిరీక్షించారు కావున దేవుడి మహిమను చూదురుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రత్యేకమైన ఆశీర్వాదము బిడ్డల పైన ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా. నీ సన్నిధిని కనిపెట్టుకుని ఉన్న బిడ్డల పైన నీకు నా తండ్రి ఎల్లవేళ నీ కటాక్షం ఎప్పటికీ ఉంటుంది నా తండ్రి. అందుని బట్టి నీకు స్తోత్రమయ్యా. ఆమేన్. హల్లెలూయా. బిడ్డలను ప్రతి ఒక్కరిని కూడా శాంతి సమాధానముతో ఆరోగ్యముతో జ్ఞానముతో అయ్యా నువ్వు అడిగితే ఇస్తాను. నా ఈ బిడ్డలందరికీ నాతో సహా మా అందరికీ జ్ఞానము కావాలి. నువ్వేమన్నా చెయ్యి, జ్ఞానము కావాలి. జ్ఞానం మేము మాట్లాడుతుంటే ఉట్టిపడే జ్ఞానాన్ని మాకు దయచేయి. బైబిల్ని మాట్లాడడం కాదు నా తండ్రి, ప్రేమించడం, ప్రేమపూర్వకంగా మాట్లాడుతుంటే స్వస్థతలు అవ్వడం, మాట్లాడుతుంటే హీలింగ్స్ అవ్వడం, మాట్లాడుతుంటే బిడ్డలు ఆదరణ కలిగి జీవించడం, మాట్లాడుతుంటే వాక్యం చెప్తుంటే ఇంకే పని చేస్తున్నా మనుషుల్ని చూస్తే వారికి ఏదో ఒక శాంతి రావడం ముఖంలో. ఈ యొక్క మహిమ, నీ మహిమ మా యొక్క హృదయాలలో, మా యొక్క దేహాలలో, మా యొక్క మాటలలో, మా యొక్క క్రియలలో అయ్యా ప్రతి దాంట్లో కూడా నీ జ్ఞానము ఉట్టి పడునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇది నీవిచ్చు జ్ఞానము శాశ్వతమైనది. ఈ జ్ఞానముతో మేము అనేక మందికి ఆశోకరంగా మమ్మల్ని నిలబెట్టబోతున్నలకు యూజర్స్ హోలీ స్పిరిట్ మమ్మల్ని బలముగా ఉపయోగించుకోబోతున్నలకు నీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ అయ్యా నిర్మల ఆంటీ నీకు సమర్పిస్తున్నాను, బిడ్డ దిలీప్ని మీకు సమర్పిస్తున్నాను, బెర్నదెత్తను మీకు సమర్పిస్తున్నాను, కుటుంబానికి సమర్పిస్తున్నాను, కొత్తగా జాయిన్ అయిన బిడ్డలందరినీ నాయన అయ్యా బిడ్డలు కొంతమంది చెప్తూ ఉన్నారు వేసే అక్క ఈ బాధలు ఉన్నాయని, కానీ నాకు గుర్తున్నట్లే ఉన్న తండ్రి నేను రాసుకొని ఉన్నాను అయ్యా. రాసిన ప్రతి మనవిని కూడా నువ్వు దీవించి ఆలకించిన తండ్రి బిడ్డలందరినీ కూడా దీవించబోతున్నలకు నీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ అమ్మా మా మరియ తల్లి మీరు ఈ సమయంలో మా అందరి పక్కనే ఉన్నావు. అందుని బట్టి అమ్మా అవే మరియా నీకు వందనమమ్మా. నిత్య సహాయ మాత నీకు వందనమమ్మా. ఆవే 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 మరియా, ఆవే 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 మరియా. థ్యాంక్ యూ హోలీ ట్రినిటీ గాడ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఆమెన్. ప్రైజ్ లాడక్క, ప్రైజ్ లాడక్క, ప్రైజ్ లాడమ్మా. ఇప్పటి వరకు ఉన్నారు. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ అమ్మ. గ్లోరీ టు గాడ్. బాయ్ బాయ్ అక్క, అందరికీ గుడ్ నైట్.